రిపబ్లిక్ డే వస్తుంది కదా. అవును. మరి రిపబ్లిక్ డే ఏ రోజు జరుపుకుంటాం? రిపబ్లిక్ డే మనం యాజ్ యూజువల్గా December 26 నాడు జరుపుకుంటాం. December 26 రిపబ్లిక్ డేనా? అవును. మరి January 26 ఏం చేస్తాం? గణతంత్ర దినోత్సవం జరుపుకుంటాం ఆ రోజు మనం. రెండు ఒకటి కాదా? కాదు కదా, గణతంత్ర దినోత్సవం అంటే ఘనంగా మన భారతదేశం గర్వించబడే విధంగా జరుపుకునేది గణతంత్ర దినోత్సవం. అరే తుప్పా చదవా. ఓకే, మరి రిపబ్లిక్ డేకి గణతంత్ర దినోత్సవంకి డిఫరెన్స్ ఏంది? రిపబ్లిక్ అంటే అంటే మళ్ళీ, పబ్లిక్ అంటే ప్రజలు. ఇటువంటి వాళ్ళ వల్లే కదా మళ్ళీ మళ్ళీ జరుపుకునే దినోత్సవం రిపబ్లిక్. యూస్లెస్ ఫెలో, షేమ్లెస్ ఫెలో, హోప్లెస్ ఫెలో. రిపబ్లిక్ డే అంటే రోజు. ఎంత కాన్ఫిడెన్స్ గా చెప్తున్నారా అసలు? కాన్ఫిడెన్స్ అంటేనే మనం అంటేనే కాన్ఫిడెన్స్. మరి ఇండిపెండెన్స్ డే ఎప్పుడు? ఇండిపెండెన్స్ అంటే స్వేచ్ఛ. ఇండిపెండెన్స్ అంటే స్వేచ్ఛ. స్వేచ్ఛగా ప్రజలు బ్రతకాలని జరుపుకునే దినోత్సవమే ఇండిపెండెన్స్ డే. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా. డేట్ ఎప్పుడు? అది నాకు తెలిసి ఎగ్జాక్ట్ తెలియదు. February 26 అనుకుంటానా. అపరిచితుడురా నువ్వు. ఎగ్జాక్ట్ అయితే తెలియదు. మిమ్మల్ని అడిగాను చూడండి, నాది తప్పు. మీది తప్పెందుకు అవుద్దండి? చాలా మందికి తెలియదు. నేను చెప్తున్నా కదా, వాళ్ళకి అర్థమైపోతుంది. ఇప్పుడు నేను చెప్పిన తర్వాత వాళ్ళందరూ తెలుసుకుంటారు. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. తెలుసుకుంటారు. ఆ, ఓకే, మరి మెయిన్ గా ఎందుకు జరుపుకుంటున్నాం మనం? మనం ఏది నేను చెప్పాను కదా, రిపబ్లిక్ అంటే అంటే మళ్ళీ, పబ్లిక్ అంటే ప్రజలు జరుపుకునే దినోత్సవం రిపబ్లిక్ డే. గణతంత్ర దినోత్సవం అంటే ఘనంగా మన భారతదేశం గర్వించే విధంగా మన యొక్క జెండాని పరదేశాలు చూడాలని జరుపుకునేదే గణతంత్ర దినోత్సవం. మరి మనకి రిపబ్లిక్ డే ఏ సంవత్సరంలో వచ్చిందంటారు? మనకు 1990 నాకు సిగ్గేస్తుంది నిజంగా. 1949 ఏమో వచ్చింది అనుకుంటా. 49 వచ్చింది. ఆ, అయ్యయ్యో. 1949 or 50. 1952. 1950. 1952. ఏమో 1950 అనుకుంటా, నాకు తెలియదు. తెలియదు నాకు ఎగ్జాక్ట్. ఎక్కడ దొరికిందిరా ఈ రాజమండ్రి నీకు? మొత్తానికి అయితే December 26 రిపబ్లిక్ డే అంతేనా? మరి January 26 చేసుకునేది గణతంత్ర దినోత్సవం. ఎంత కాన్ఫిడెంట్ గా చెప్తున్నారంటే యాక్చువల్లీ రెండు ఒకటే. మీకు తెలుసా తెలీదా? ఎందుకైనా మంచిది నేను నమ్మలం. నేను ఒకసారి ఫోన్ చేసి కనుక్కుంటానే. ఎందుకు ఒకటి కాదు మేడం. రిపబ్లిక్ అంటే మళ్ళీ మళ్ళీ ప్రజలు జరుపుకునే దినోత్సవం రిపబ్లిక్ డే. గణతంత్ర దినోత్సవం అంటే ఘనంగా మన భారతదేశం గర్వించే విధంగా ఒక జెండాని ఎగరేసి జరుపుకునేది గణతంత్ర దినోత్సవం. మీరు ఇబ్బంది పడకుండా నేను చెప్పింది చెప్పేసా, మొత్తం కరెక్ట్ గా చెప్పేసా, అందరికి నేను తెలుసు. చెప్పింది మీరు చెప్పారా? మూర్తి గారు ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. నేను నాది చెప్పాను మేడం, నేను చెప్పేది చెప్పా. నాకు తెలిసింది నేను చెప్పా. ఓకే.